హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా మనం పొడి చేసి పెట్టుకున్నామంటే వేడి వేడి అన్నంలోకి లేదా దోశ, ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనము కరివేపాకు పొడిని తయారు చేసుకోవడానికి ఫస్ట్ కరివేపాకుని బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని వీలు పడితే మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు, తడేమి లేకుండా. లేదంటే ఎండలో కొద్దిసేపు పెట్టుకున్నా సరిపోతుంది. సో ఇలా నేను ఎండలో ఆరబెట్టుకున్న కరివేపాకుని ఇలా సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా కారానికి సరిపడినంత ఎండుమిర్చి తీసుకోవాలి, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్ల దాకా నువ్వులు, మినప్పప్పు, వెల్లుల్లిపాయ, పల్లీలు, బెల్లం, చింతపండు, శనగపప్పు, జీలకర్ర. సో ఇలా వీడియోలో చూపిస్తున్న పదార్థాలన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనము ఫస్ట్ పల్లీల్ని డ్రై రోస్ట్, అంటే ఆయిల్ ఏం వేయకుండా ఇలా రోస్ట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనము కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఆయిల్ ఏం వేయకుండా ఇలా మనము తిప్పుకుంటూ వేయించుకోవాలి. కరివేపాకులో మనము తడి ఏమీ లేకుండా చూసుకుంటే పొడి పాడవ్వకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. చూసారా, కరివేపాకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి మనము 1 స్పూన్ దాకా శనగపప్పును యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అదేవిధంగా ఒక 2 స్పూన్ల దాకా నువ్వులు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా చింతపండును కూడా వేసుకొని వీటిని ఆయిల్లో బాగా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లో వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ చల్లారాయి కదా, ముందుగా మనము ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసాం కదా, వాటిని మిక్సీ వేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి మనము మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు, అదేవిధంగా కరివేపాకును కూడా వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న కరివేపాకును వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికి ముందు మనం కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి. మీకు ఆప్షనల్ అండి, ఇది కావాలనిపిస్తే వేయించుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ బెల్లం వేసుకోవడం వల్ల చాలా టేస్టీ వస్తుంది. చూసారా, అంతేనండి. మిక్సీ పట్టుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని లేదా మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో వేడి వేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.